ఆపరేషన్ కగార్ దెబ్బకి 28 మంది సీనియర్ మోస్ట్ మావోయిస్ట్ లీడర్స్ హతమైపోయారు. అదే సందర్భంలో సీనియర్లు లొంగిపోతున్నారు. మల్లోజుల వేణుగోపాల్ దగ్గర నుంచి, సోను దగ్గర నుంచి అనేక మంది. అదే సందర్భంలో నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో అతి పెద్దదైనటువంటి హెడ్మా కథం అన్నటువంటిది, అట్లాగే టెక్ శంకర్ అన్నటువంటి. ఇక ఇప్పుడు మావోయిస్టులకి మిగిలింది ఎవరు? అగ్రనాయకుడైనటువంటి గణపతి, అట్లాగే గణపతితో పాటు దేవ్జీ, వీళ్ళిద్దరే ఇప్పుడు సెంట్రల్ కమిటీలో కీలకమైనటువంటి అతను. బయటకు కనిపించే వాళ్ళలో వీళ్ళిద్దరే కనబడాలి. దేవ్జీ గ్యాంగ్ అంతా దొరికిపోయింది, దేవ్జీకి సంబంధించినటువంటి టీం అంతా దొరికిపోయింది. అంటే దేవ్జీ కూడా దొరికిపోయాడనే పౌర హక్కుల సంఘాల వాళ్ళు అనుమానిస్తున్నారు. ఇక అదే నిజమైతే గణపతి ఒక్కడే ఉంటాడు. గణపతితో పాటుగా రాజిరెడ్డి ఒక్కడే, వీళ్ళిద్దరే ఇప్పుడు ప్రధానమైనటువంటి వాళ్ళు. యాక్చువల్గా తెలంగాణకు చెందిన ముగ్గురు, ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి సీసీఎం వీళ్ళు కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే ఇప్పుడు గణపతితో పాటు రాజిరెడ్డి మాత్రమే ఉంటారు. మరి మిగతా మావోయిస్టులందరూ ఏమైపోయారు, ఎక్కడున్నారు? వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఇప్పుడు ఇట్లాగా గుమస్తాలుగా పనిచేయడమో లేకపోతే ఇంకోటో చేస్తూ వస్తున్నారు కదా, అట్లా జరిగిపోబోతుందా చూడాలి.